పసిడి ప్రియులకు ఇది ఒక కోలుకోలేని దెబ్బ. బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేవలం 24 గంటల్లోనే బంగారం ధర ఏకంగా 2000 రూపాయలు పెరిగింది. బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, కష్టకాలంలో ఆదుకుంటుందన్నా మనం నమ్మేది ఆ పసిడినే. కాని ఇప్పుడున్న రేట్లు చూస్తుంటే సామాన్యుడు బంగారు షాపు గడప తొక్కాలంటేనే బణికిపోయే పరిస్థితొచ్చింది. నిన్న మొన్నటి వరకు ఒక రేటుంటే ఈరోజు ఉదయం నిద్రలేచేసరికి సీన్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్ గడ్డపై బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఈ పెరుగుదల వెనుక ఉన్న అదృశ్య శక్తులేంటి? అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధతంత్రాలు మన జేబులకు ఎలా చిల్లు పెడుతున్నాయి? అసలు ఒకే రోజు 2000 ఎలా పెరుగుతుంది? దీని వెనుక అంతర్జాతీయ అనిశ్చితి ఉందా? లేక ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో బంగారాన్ని దాచేస్తున్నారా? ఉక్రెయిన్ రష్యా నుంచి మిడిలీస్ట్ వరకు జరుగుతున్న ఉద్రిక్తతలు మన ఊరి బంగారు కొట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు షోలో మనం కేవలం ధరల గురించే కాదు, ఇప్పుడు బంగారం కొనవచ్చా లేక ఇంకా పెరిగే వరకు ఆగాలా అనే దానిపై ఇన్వెస్టర్ల మైండ్ సెట్ని కూడా డీకోడ్ చేయబోతున్నాం. లక్షలాది మంది చూస్తున్న ఈ లైవ్ షోలో ప్రతి పాయింట్ మీకోసమే. ముందుగా ఈరోజు మార్కెట్ లెక్కలు చూద్దాం. మన హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,31,800 రూపాయలు పలుకుతోంది. ఇక శుద్ధమైన 24 క్యారెట్ల బంగారం ధర అయితే 1,43,780 రూపాయలకు చేరుకుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా చుక్కలు చూపిస్తోంది. కేజీ సిల్వర్ ఏకంగా 3.10 లక్షలకు చేరి రికార్డు సృష్టించింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. చాలామందికొచ్చే సందేహం, మన ఊళ్ళో మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, మరి ఎక్కడో అమెరికాలోనో ఇజ్రాయెల్లోనో ఏదో జరిగితే మన దగ్గరే తులం బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? దీనికి సమాధానమే అంతర్జాతీయ అనిశ్చితి. ప్రపంచం ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్. ఎక్కడ యుద్ధం వచ్చినా, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా దాని ప్రభావం నేరుగా మన జేబుల మీద పడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆ యుద్ధమేఘాలే ఈరోజు పసిడిని ఆకాశానికి పంపించాయి. దీనిని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మిడిలీస్ట్లో జరుగుతున్న పరిణామాలు గమనించండి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియలేదు. యుద్ధం వస్తోంది అంటే ఇన్వెస్టర్లందరికీ ఒక రకమైన భయం మొదలవుతుంది. కరెన్సీ విలువ పడిపోతుందేమో, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయేమో అని భయపడతారు. అలాంటి సమయంలో వాళ్లకి కనిపించే ఒకే ఒక ఆశాకిరణం బంగారం. యుద్ధం వచ్చినా, దేశాలు మునిగినా బంగారం విలువ తగ్గదు అనే నమ్మకమే ఈరోజు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం. చాలామంది ఎకనామిక్ టర్మ్స్లో సేఫ్ హ్యావెన్ అనే పదాన్ని వాడుతుంటారు. అసలు దీని అర్థమేంటో తెలుసా? స్టాక్ మార్కెట్లలో షేర్లు పడిపోవచ్చు, రియల్ ఎస్టేట్ మందగించవచ్చు, కానీ బంగారం ఎప్పుడూ తన విలువను కోల్పోదు. అందుకే ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక తమ దగ్గర ఉన్న కోట్లాది రూపాయలను స్టాక్ మార్కెట్ నుండి తీసి బంగారంలో పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. ఈరోజు బంగారం రికార్డు స్థాయికి చేరడానికి ఇదే అతిపెద్ద లాజిక్. కేవలం విడి వ్యక్తులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఉదాహరణకు మన ఆర్బీఐ లేదా అమెరికా ఫెడ్ రిజర్వ్ కూడా భారీగా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయంతో చైనా లాంటి దేశాలు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని గుట్టలు పోస్తున్నాయి. మరోపక్క అమెరికా డాలర్ విలువలో వచ్చే మార్పులు కూడా మన బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ట్రేడింగ్ డాలర్లలో జరుగుతుంది. డాలర్ బలహీనపడినా లేదా అనిశ్చితి ఉన్నా బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతారు. ఇప్పుడు మనం అందరూ అడుగుతున్న $1 మిలియన్ ప్రశ్న, అసలు ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది? ఇప్పుడు పెరుగుతున్న ఈ 2000 కేవలం ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా అని. ఈ ప్రశ్న వెనుక లక్షలాది మంది ఆడబిడ్డల తండ్రుల ఆవేదన ఉంది, వేలాది మంది ఇన్వెస్టర్ల ఆశ ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. 10 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంత? 5 ఏళ్ల క్రితం ఎంత? బంగారం చరిత్రను గమనిస్తే అది ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కితే 2 మెట్లు దిగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే బంగారం ధర రివర్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ పడిపోతోంది, కానీ బంగారం విలువ మాత్రం స్థిరంగా పెరుగుతోంది. సో ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పడానికి చాలా బలమైన కారణాలున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గకపోవడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1. పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెళ్లిళ్లు భారీగా ఉన్నాయి. డిమాండ్ పెరిగితే ధర తగ్గడం అనేది అసోధ్యం. 2. అంతర్జాతీయ టార్గెట్లు.
గ్లోబల్ అనలిస్టులు ఔన్స్ బంగారం ధర $3,000కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన దగ్గర తులం బంగారం ధర ఖచ్చితంగా 1,50,000 మార్కును తాకుతుంది. 3. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ప్రపంచ దేశాలన్నీ తమ నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఇప్పుడు చాలామంది అయోమయంలో ఉన్నారు. ఇప్పుడే కొనాలా లేక రేపు తగ్గుతుందేమో అని ఆగాలా అని. నా విశ్లేషణ ప్రకారం మీకు అవసరం ఉంటే ధరలు కొంచెం తగ్గిన ప్రతిసారి కొంచెం కొంచెం కొనుగోలు చేయడం మంచిది. ఒక్కసారిగా భారీగా తగ్గుతుందని ఆశించి కూర్చుంటే అది ఇంకా పెరిగి చేజారిపోయే ప్రమాదం ఉంది. బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, అది మీ కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప ఆస్తి. అందుకే దీన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి. బంగారం ధరలు పెరిగితే మనం కంగారు పడతాం, కానీ ఇప్పుడు వెండి చేస్తున్న రచ్చ చూస్తుంటే గుండె జారిపోతోంది. ఒకప్పుడు పేదవాని బంగారం అని పిలుచుకునే వెండి ఈరోజు కోటీశ్వరుల వస్తువులా మారిపోతోంది. అసలు వెండికి ఇంత డిమాండ్? దీని వెనక ఉన్న అసలు రహస్యమేంటి? బంగారం కేవలం ఆభరణం లేదా ఇన్వెస్ట్మెంట్గా మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ వెండి అలా కాదు. వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. ఒక పక్క సప్లై తక్కువగా ఉంది, మరోపక్క డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. అందుకే వెండి ధరలు సెంచురీ మీద సెంచురీలు కొట్టుతూ 3 లక్షల మార్కును దాటేశాయి. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గత ఏడాది కాలంలో బంగారం ఇచ్చిన రిటర్న్స్ కంటే వెండి ఇచ్చిన రిటర్న్స్ శాతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్లందరూ ఇప్పుడు వెండి కడ్డీలు, వెండి నాణాలపై కన్నువేశారు. భవిష్యత్తులో వెండి కేజీ 5 లక్షల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని నిపుణులు చెప్తున్నారు. ఇది వినడానికి షాకింగ్గా ఉన్నా మార్కెట్ లెక్కలు అలాగే ఉన్నాయి. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం, కానీ లాంగ్ టర్మ్లో బంగారం ఎప్పుడూ రారాజే. మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయాల్సిన తండ్రులో ఈ రేట్లు చూసి కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.